టీ20 వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్ జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. అలాంటి జట్లకు పసికున్న జట్లు షాకిచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో ఫేవరెట్స్ టీమ్గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బరిలోకి దిగాయి. అసలు ఈ రెండు జట్లకు సూపర్ 8 చేరుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. 2026 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు మొత్తం వన్ సైడ్ గేమ్స్గా కాకుండా చివరి బంతి వరకు కొనసాగుతున్నాయి. ఇక చిన్న జట్లే కదా అని తక్కువ అంచనా వేస్తే అసలుకే ఎసరు తెస్తున్నాయి. జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. నేపాల్ జట్టు ఇంగ్లాండ్కు చెమటలు పట్టించింది. సౌత్ ఆఫ్రికా జట్టు కథ చూస్తే ఆఫ్ఘన్ చుక్కలు చూపించింది. 2 సూపర్ ఓవర్లు జరిగాయంటే ఏ రేంజ్లో టఫ్ ఫైట్ ఇచ్చాయో చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచినా ఓడిన కిందే లెక్క వేసుకోవాలి. గెలుపంతా ఈజీగా రాదులే. అసోసియేట్ నేషనల్ టీం అయిన నేపాల్ జట్టు ఇంగ్లీష్ ఆటగాళ్లకు నీళ్లు తాగించింది. లాస్ట్ బంతి వరకు విన్నర్ తెలియని పరిస్థితి. చివరకు ఇంగ్లాండ్ బౌలర్ షామ్ కరన్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ పరువును కాపాడాడు. లేకపోయింటే నేపాల్ చేతిలో భంగపడ్డ ఇంగ్లాండ్ అని చెప్పుకోవాల్సి వచ్చేది. ఇక మరో సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ జట్టుతో చెత్త బ్యాటింగ్తో ఇంగ్లాండ్ చిత్తుగా పరాజయం పాలైంది. ఈసారి వెస్టిండీస్ మంచి బ్యాటింగ్, బౌలింగ్తో ఉత్సాహంగా ఉందని చెప్పాలి. చూడాలి ఈసారి వెస్టిండీస్ టీం ఏమైనా మ్యాజిక్ చేసినా చేయొచ్చు టీ20 వరల్డ్ కప్లో. ఇక కంగారుల విషయంలో మాత్రం కాస్త కంగారుగానే ఉంది. సూపర్ 8కు వెళ్తుందా లేదా అనేది సందేహంగా మారింది. ఐర్లాండ్ మీద సునాయాసంగా గెలిచిన ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే మీద చిత్తుగా ఓడింది. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత అదే జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా జట్టును అప్పుడు ఎలా టీ20 ప్రపంచ కప్లో ఓడించిందో అదే సేమ్ టు సేమ్ మళ్ళీ ప్రపంచ కప్లోనే ఆస్ట్రేలియా జట్టును చావు దెబ్బ కొట్టింది జింబాబ్వే. ఇప్పుడు మిగిలిన మ్యాచ్ల మీద ఆధారపడాల్సిందే. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచిన నెట్ రన్ రేట్తో భారీగా గెలవాలి. మిగిలిన జట్ల గెలుపు ఓటముల మీద ఆస్ట్రేలియా భవిష్యత్ కనిపిస్తుంది. చూద్దాం, మిగిలిన మ్యాచ్లో ఏమైనా జరగవచ్చు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.